హాయ్ ఫ్రెండ్స్, మేము మిర్చి బజ్జీ చేసుకుంటున్నాం. వర్షాకాలం ఈరోజు వేడివేడిగా తిందామని. అలాగే ఇగో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కడిగి వేసుకోవాలి. సరిపడా పిండి వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కరెక్ట్ అవుతుంది. తర్వాత కొంచెం సోడా వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోస్తే కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి లేదు, పోయి నీళ్ళు వాడితే పోయి ఈయన వాడతాయిరా. ఏం నీళ్ళు పోయినా కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇంకా పోయానంటే ఆయిల్ కాగింది, అవన్నీ మస్తు కాగింది. అది తర్వాత చిన్న చిన్నగా పోసుకోవాలి. తట్టిగానే పప్పి అవ తట్టిగానే పెట్టినాలి. నువ్వు రాదు మాడే మాడే ఎట్టుకో ఒకటి సంజు వేడి వేడి బజ్జీ చేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. చూడండి బయట వాతావరణం, కానీ వేడి వేడి బజ్జీ. ఇవి మా నాన్న కోసం తెస్తున్నా ఫ్రెండ్స్. మా నాన్నకి బజ్జీలు అంటే చాలా, అందుకే మేము వస్తే నేను మా నాన్నకి ఎక్కువ బజ్జీలు చేసిస్తాను. వాళ్ళకి ఇష్టమైన చేసిస్తాను కదా ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా మంచిగా బాగా అనిపిస్తుంది. చూడండి ఇంత బాగా బజ్జీ. వేడి వేడి బజ్జీ. కలుపుతూ బజ్జీలు కాల్చుకోవాలి ఫ్రెండ్స్. అయితే చాలా బాగుంటాయి. లోపల కొంచెం పదన పచ్చిచ్చ లేకుండా కొంచెం బాగా వస్తాయి. చూడండి బయట వాతావరణం ఇలా ఉంది. నేను మీకు కిటికీల నుంచి చూపిస్తున్నాను. బాగా ఇది తీసి మా నాన్నకి ఇచ్చేస్తాను.
ఆ తెత్తా నాన్న కావాలట పిలుస్తున్నాను. మరి ఆ ఫోన్ ఏం చేస్తావు? గ్యాస్ కాడ ఫోన్ పెట్టద్దు. అందుకే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. వేడి వేడి బజ్జీలు రెడీ ఫ్రెండ్స్. వేడి వేడి బజ్జీలు రెడీ.